గతంలో వాసవి గ్రూప్ పై వస్తున్న తప్పుడు ఆరోపణలను ఆ సంస్థ డైరెక్టర్ అభిషేక్ చందా ఖండించారు. చెరువులను ఆక్రమించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో తాము వాసవి సంస్థ నిర్మాణాలు చేపట్టిందని కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తో తప్పుడు ప్రచారం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వాసవి సంస్థ చేపట్టిన నిర్మాణాలు అన్ని నిబంధనలకు లోబడి చేపట్టినవే అని అభిషేక్ చందా స్పష్టం చేశారు. గత 30 సంవత్సరాల నుండి కస్టమర్లకు నమ్మకమైన సంస్థగా పారదర్శకతతో నిర్మాణాలు చేపట్టింది సంస్థ వాసవి గ్రూప్ అని అభిషేక్ చందా అన్నారు. ఇప్పటి వరకు 30 నివాస ప్రాజెక్టులు, 17 వాణిజ్య ప్రాజెక్టులు, 310 ఎకరాల విల్లా ఫ్లాట్లు, 4510 అపార్ట్మెంట్లు తమ సంస్థ హైదరాబాద్లో నిర్మాణాలు చేపట్టిందన్నారు. ఎక్కడా రాజీ పడకుండా ప్రాజెక్టులు పూర్తి చేశామని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా తమ సంస్థకు హైడ్రా నోటీసులు ఇచ్చిందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. తమ సంస్థపై తప్పుడు కథనాలను ప్రసారం చేసిన ఛానల్స్ పై లీగల్ గా చర్యలు తీసుకుంటామని వాసవి గ్రూప్ డైరెక్టర్ అభిషేక్ చందా హెచ్చరించారు. 1993 నుంచి ఈ రోజు వరకు అంటే గత 30 సంవత్సరాల్లో ఎన్నో ప్రాజెక్ట్స్ను హైదరాబాద్ వాసీయులకు అందించడం జరిగింది. గడిచిన 30 సంవత్సరాల్లో దాదాపుగా 6000 అపార్ట్మెంట్లను మేము కస్టమర్లకు అందించాము. అయితే ఈ రీసెంట్ కాలంలో ఈ గత 1-2 ఇయర్స్ కింద మేము ఒక 2 చెరువులను సిఎస్ఆర్ కింద మేము తీసుకోవడం జరిగింది డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం అని చెప్పి. అయితే దీనిపైన మీడియాలో మరియు కొన్ని యూట్యూబ్ ఛానల్లో మరియు కొంతమంది దగ్గర కొన్ని అవాస్తవాలు ప్రచారం చేయడం జరుగుతుంది. వాళ్ళు ఇందులో మేము కబ్జా చేస్తున్నామని, అక్రమ నిర్మాణాలు చేస్తున్నామని వాళ్ళు ప్రచారించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. వాసవి గ్రూప్ ఒక సంస్థ, ఒక వాల్యూస్తోని, ఒక ప్రిన్సిపల్స్తోని ముందుకు పోయే సంస్థ. మేము ఏదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కింద వచ్చి ఏదో ఈరోజు అయిపోయింది మేము చదువుకొని పోయే సంస్థ కాదు. ఎన్నో రాబోయే తరాలకు మంచి గృహాలు అందించాలన్న మా చైర్మన్ గారి విర్రం విజయ్ కుమార్ గారి విజన్తో మేము వర్క్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో ఇందులో భాగంగా అటువంటి ఆరోపణలు అన్నీ కూడా ఖండిస్తున్నాము. వాస్తవానికి ప్రతి ఒక్క అనుమతులు తీసుకొని మేము అన్ని ప్రభుత్వ అనుమతులు పొంది మేము అన్ని నిర్మాణాలు చేపడతాము. మేము మీ ద్వారా ఏం తెలియజేయాలనుకుంటున్నానంటే మేము ఎఫ్టీఎల్లో కానివ్వండి, బఫర్లో కానివ్వండి ఎటువంటి అక్రమ నిర్మాణాలు మేము చేపట్టలేదు మా సంస్థ తరఫున. రంగారెడ్డి జిల్లా